నవ్వాడని నరికేసిన ఘటన తిరుపతి గువ్వాల కాలనీలో చోటు చేసుకుంది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనని చూసి నవ్వుతున్నారని తీవ్ర అవమానంతో రగిలిపోతున్న ఓ వ్యక్తి చేతిలో బాలుడు హత్యకు గురయ్యాడు. పూసలు విక్రయించుకునే మేస్త్రి భార్య ఇటీవల అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. శ్రీహరి అనే బాలుడు తనను హేళనగా చూస్తూ నవ్వాడని భావించి కొట్టాడు. ఆ విషయం తెలిసి ఆ బాలుడి తండ్రి కుమారుడిని తీసుకుని అతడి వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. తండ్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికే బాలుడు అతడు మళ్లీ ఘర్షణ పడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మేస్త్రి పూసాల దారాలు కోసే కత్తితో బాలుడి మేరపై నరకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాస్ అనే వ్యక్తి ఇదే కాలనీకి చెందినట్టు మాస్ అనే పర్సన్ అతను తెలిసిన వ్యక్తి ఏమన్నా కొత్తగా మీసాలు కొత్త లుక్లో కనబడుతున్నావు అంటే నా భార్య వెళ్ళిపోయింది కదా, అందుకని నేను ఉద్యోగంలా కనపడాలని ఉద్దేశంతో ఈ మీసాలు తీసేసినాను అని అంటుంటాడు. అతను ఆ మాట నిందానికి మాస్ పక్కనే ఉన్నటువంటి అతని ఫ్రెండ్ శ్రీహరి అనే అతను ఇక్కడ అనిందానికి నవ్వుతాడు, అతనికి అవహేళనగా నవ్వుతాడు, వాగ్వాదం చేస్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఈవినింగ్ కూడా దాంతోపాటు ఒకసారి వాగ్వాదం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్నింగ్ ఇక్కడ సుబ్బయ్య టిఫిన్ సెంటర్ దగ్గర అతను శ్రీహరి ఆయన గిరిబాబు ఉండగా ఇతను మళ్ళీ నన్ను చూసి ఆ రోజు అవహేళనగా నవ్వినాడనే ఉద్దేశంతో ప్రతి అతను ట్రీట్మెంట్ తీసుకుని